రైతన్నలారా, మీకోసమే నేను వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు ఇప్పుడు మీ పిల్లల చదువు కోసం అని చెప్పి లక్షలు ఫీజు కట్టాలని చెప్పి మీ పొలాలను అమ్మకండి, అమ్మేయవద్దు, అమ్ముకోకండి, పెట్టొద్దు, అమ్మకానికి పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఉద్యోగాలు అనేవి ఉండట్లేదండి, కరువైపోయినాయి. ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ అంతా పడిపోయింది. దాని నమ్ముకొని ఎంతమంది వీడిపోతున్నారన్నమాట. అండ్ వస్తుంది ఏ టెక్నాలజీ అంట, ఏజీ అంట, చాలా వస్తున్నాయి. సో మీరు మీ పిల్లల కోసము మీ పొలాలు అమ్ముకొని లక్షలు పెట్టి ఫీజు కట్టి చదివిస్తే తర్వాత వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఎంతసార్లు వస్తుంది? మాకు 20,000 30,000. అది గ్యారంటీ ఉందా? జాబు లేదు. సో పీకేస్తారనమాట. సో భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవు. కాబట్టి మీరు దయచేసి పొలాలు అమ్ముకోవద్దు. అలాగే పెట్టండి, పిల్లలు చదివి చదవండి, అలాగే పెట్టండి. ఇంకా రానున్న రోజుల్లో రైతే రాజు. రాసి పెట్టుకోండి, పక్క రైతే రాజు కాబోతున్నాడు. ఎప్పుడైతే మీరు మీ పొలాలు నమ్మకుండా అలా పెట్టుకుంటారో మీ పిల్లలతో వ్యవసాయం చేయించండి. ఇప్పటికే చాలామంది చదువుకున్న కుర్రాళ్ళు చేస్తున్నారంటే వ్యవసాయం చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు ఇచ్చే మైండ్ ప్రెజరు, శాలరీ సరిపట్లేదు అనమాట. ఉద్యోగాలు పీకేస్తున్నారు. సో రైతుల దయచేసి మీ పిల్లలు అమ్ముకోవద్దు. వచ్చే రోజుల్లో రైతు రాజు కాబోతున్నాడు. అండ్ మీరు మీ పిల్లలకి వ్యవసాయం గురించి చెప్పండి. పిల్లలు చదువుకున్నా కూడా రాబోయే రోజుల్లో వ్యవసాయం చేస్తే ఇంకా బాగుంటుంది, లైఫ్ ఉంటుంది. ఉద్యోగాలను అమ్ముకోవద్దు దయచేసి. రైతులారా, మీ పొలాలు అమ్ముకోవద్దు. అలాగే పెట్టండి, ఫ్యూచర్లో మీరే రాజు అవుతారనమాట. పక్క రాసి పెట్టుకోండి, రైతే రాజు. దయచేసి మీ పొలాలు అమ్ముకోవద్దు. ఉద్యోగాలు ఉండవు, ఫ్యూచర్లో ఉన్నా కూడా సరిగా రావు, నమ్మకాలు లేవు. సో భూమిని నమ్ముకుంటే ఇప్పటికైనా మీకు లైఫ్ ఉంటుంది. సో దయచేసి అమ్ముకోవద్దండి మీ పొలాల్ని. అలాగే పెట్టండి పిల్లల భవిష్యత్తు కోసం.